నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా, రాబోయే రోజుల్లో మనకు వ్యవసాయ కూలీలు ఎక్కువ దొరుకుతారనమాట. రాబోయే రోజుల్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎక్కువ దొరుకుతారు. ఎందుకంటే చదవకపోతే ఏం చేయాలా, అదే కదా, వాళ్ళకి ఫీజులు రియంబర్స్మెంట్లు కట్టకపోతే 10th క్లాస్తో చదువు మానేస్తారు. అదే కదా, 10th క్లాస్ దాకా తల్లికి వందనం కూడా ఇప్పుడు ఏదో వాళ్ళ ఎమ్మెల్యేనే ఎవరో చెప్పారట, అందరికీ పడట్లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలో పడుతున్నాయి, ప్రైవేట్ వాళ్ళకి పడట్లేదు అన్నట్టు. దాంతోపాటు ఈ 300 ఇట్లాంటి లెక్కలు చెప్పి యాప్ని కూడా ఉన్నాయట. ఎవరైతే డబ్బులు లేవో చదివించలేరండి. నేను గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివాను కాబట్టి సస్టైన్ అయ్యా. ఇవాళ అట్లాగా అక్కడ కంటిన్యూ అయ్యే వాళ్ళు ఎంతమంది మన ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో పాటు చదివిన గవర్నమెంట్ స్కూల్లోనో గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు ఒక 20-30% మంది ఇప్పుడు నాలాగా కొంచెం పెద్ద పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద ఉద్యోగాలు, పెద్ద వ్యవహారాలు. మిగతా 70% మంది ఇట్లాంటి స్ట్రగులే పడుతున్నారు. అది ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు భవిష్యత్తులో పుస్తకం రాయొచ్చు, అసలు రాష్ట్రంలో ఇట్లాగా అందరూ బీటెక్లు అనేసి నాశనం అయిపోతుంటే ఆ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ కార్మిక వ్యవస్థ వైపుకి తీసుకెళ్లినటువంటి విజన్ అయింది అని ఓ 20 ఏళ్ల తర్వాత పుస్తకం రాయొచ్చు. ఎలాగ ఇప్పుడు మీరు అన్నట్టు కాలేజీల్లో వాటిని కవర్ చేయడానికి కూడా ఈ పత్రికలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో మీరు చూస్తే నాకు ఆ వార్త చూస్తే అదే అనిపించింది. నిన్న ఎప్పుడో మనం అనుకున్నాం, డిగ్రీ పట్టాల పార్ట్లు అని రాశారు సార్. యాక్చువల్గా వాళ్ళు ఏం రాశారు, అఫిలియేషన్ కాలేజీలు డబ్బులు చెల్లించకపోవడం వల్ల యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు అనేది. అక్కడ చూడండి, కాలేజీలకి యూనివర్సిటీలకి చాలా తెలివిగా ఆంధ్రజ్యోతి లింక్ పెట్టేసింది. కానీ అసలు విషయం ఏంటి, విద్యా వసతి దీవెన డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదు, దానివల్ల వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఆ విషయం మొత్తం పక్కన పెట్టేసి కంప్లీట్ గా దాన్ని లోపలికి మొత్తం మడతెట్టి దాచేసి వీళ్ళు రాసింది ఏంటి, కాలేజీలు ఫీజులు చెల్లించలేదట, అందుకని యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదట.